సూపర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజైతే మేము ఆల్బర్ట్ షాలోకి అయితే వచ్చాము. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ పార్కింగ్ 2 hours ఫ్రీ అన్నారు. సో అందువల్ల అవుట్ సైడ్ పార్క్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఇక్కడే మనకు లూలు హైపర్ మార్కెట్ ఉంటుంది, గోల్డ్ షాప్స్, తనిష్క్ అని, తర్వాత మలబార్ గోల్డ్ అని, జాయ్లుకాస్ అని, ఇలా గోల్డ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈరోజు ఒకటైతే ట్రై చేద్దాము అనేసి వెళ్తున్నా మలబార్ గోల్డ్లో. సో ఇది అనమాట అల్బర్షా లూలు హైపర్ మార్కెట్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇది కూడా చాలా ఫేమస్ ఏరియా అనమాట దుబాయ్లో. సో ఇప్పుడైతే మేము మలబార్ గోల్డ్కి అయితే వెళ్తున్నాము. సో చూద్దాము, గోల్డ్ ఏం తగ్గలేదు, బట్ ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడ ఏమన్నా న్యూ మోడల్స్ ఏమైనా వచ్చాయా అనేసి. సో ఒకసారి అయితే చూద్దాం ఎలా ఉన్నాయో మోడల్స్ ఇక్కడ. ఆల్రెడీ గోల్డ్ సోక్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. సో అది కూడా చాలా బాగుంది. సో అది టోటల్ గోల్డ్ సోక్ గురించి అనమాట. అక్కడ కూడా 0% మేకింగ్ ఛార్జెస్ షాప్స్ అని చూపించాను కదా. సో ఈ మలబార్ గోల్డ్లో ఏంటంటే విత్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఏ అటెంప్ట్ అయినా మనం మేకింగ్ ఛార్జెస్ అనేవి కట్టాల్సి ఉంటుంది. సో 1 week బ్యాక్ కొన్నప్పుడు 267 dirhams అయితే ఉండింది. సో ఇప్పుడైతే చాలా ఎక్కువ పెరిగిందంట. సో అప్పుడు తగ్గడానికి కారణం ఏంటంటే ఆషాఢ మాసము. సో ఆషాఢ మాసంలో గోల్డ్ అనేది చాలా తగ్గిపోయింది, కానీ ఇప్పుడు సడన్గా పెరిగిపోయింది. సో అందుకే షాప్లో కూడా ఎవరు లేరు, చూస్తున్నారుగా అంత ఎంటీగా ఉంది. సో నేనైతే మోడల్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ మలబార్ గోల్డ్లో ఎలా ఉంటాయని. సో ఇవంతా బ్రాస్లెట్స్. సో చిన్నపిల్లల కాళ్ళ నుంచి, అంటే చిన్న బేబీస్ ఉంటారు కదా 1 year old, వాళ్ళకు కూడా బ్రాస్లెట్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. సో అలాగే ఇంకా చోకర్స్ కానీ, నెక్లెసెస్ కానీ, చైన్స్ కానీ ఇవంతా ఇక్కడ పెట్టారు. సో ఇవైతే చోకర్స్ అనమాట. సో ఒకటైతే ట్రై చేద్దాము అనేసి అడిగాను నేను. ఒకటైతే ఇచ్చారు వాళ్ళు. సో చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. ఇంకా మన ఇండియన్ మోడల్సే కాబట్టి ఇంకా మనకు బాగుంటాయి అన్నమాట వేసుకున్నా కూడా. సో ఇదైతే ఇంకా బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్లో కూడా స్టోన్స్ కూడా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ డైమండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో డైమండ్స్లో కొన్ని కలెక్షన్సే ఉన్నాయి, ఎక్కువైతే లేవు. సో ఇక్కడ చూస్తుంటే మాకైతే యాంటిక్ గోల్డ్లో ఎక్కువ కలెక్షన్స్ అయితే చూసాను నేను. సో మా సాధ్వికి ఒక ట్రై చేద్దామని చెప్పాను. సో తను కూడా ఒకటి చోకర్ అనేది ట్రై చేసింది. సో తనైతే బ్రేస్లెట్స్ చూస్తుంది, తనకు నచ్చినాయంట అది. సో ఇప్పుడైతే నేను యాంటిక్ గోల్డ్ ఉండే దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో చూద్దాం ఇక్కడ ఎలా ఉందో కలెక్షన్. సో ఇది చోకర్స్ అనమాట. సో ఇది చూడండి ఎంత సింపుల్గా సూపర్గా ఉందో. అలాగే ఇంకా లాంగ్ చైన్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇక్కడ కూడా యాంటిక్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీలో ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే పెట్టేశారు. సో అన్నీ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి, బట్ పెద్ద పెద్ద చైన్స్ అయితే ఏం లేవు, అంత రీజనబుల్ వెయిట్లోనే ఉంది. సో ఇది చూసారా, ఇది నెక్, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం హెవీ మోడల్స్లో వస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, చూడడానికి మోడల్స్ అంతా డిఫరెంట్గా బాగున్నాయి. చూపివే. సో ఇవన్నీ డైమండ్ కలెక్షన్స్. డైమండ్స్లోని రింగ్స్, చైన్స్, చిన్న చిన్న చైన్స్, పిల్లలు వేసుకున్నట్టుగా అన్నీ చాలా బాగా పెట్టారు. సో ఇదైతే డైమండ్ కలెక్షన్స్ అనమాట. ఎక్కువ వీడియో తీయలేకపోయాను. సో ఒకటైతే నేను ట్రై చేస్తున్నాను, ఒక చోకరు, ఒక చైన్. సో యాక్చువల్గా నేను
లులు హైపర్ మార్కెట్కి అయితే వచ్చాను. ట్రై చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, బట్ చూద్దాము. చోకర్ అయితే తీసుకోవాలనేసి ఎప్పటి నుంచినే ఉంది, బట్ ఇంకా టైం రాలేదు తీసుకోవడానికి. అందుకని ఒకసారి ట్రై చేద్దాము చోకర్ ఎలా ఉంటుంది. సో బాగుంటే ఒకసారి నెక్స్ట్ టైం అయినా తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది అనేసి ట్రై చేస్తున్నాను అంతే. సో నాకైతే బాగా అనిపించింది. కొంచెం పెద్దగా ఉంది కానీ చోకరు అంతే చూడడానికి కానీ మోడల్ కానీ చాలా బాగుంది. సో ఇంకా బ్యాంగిల్స్లో అయితే నేను స్టోన్స్ కానీ అలా కలర్గా ఉంటుంది కదా, అలా ఏం చూడకుండా నార్మల్ గోల్డ్లో అయితే ఒక బ్యాంగిల్ ట్రై చేశాను. ఇది స్క్రూ టైప్ అనమాట. సో ఆ స్క్రూ తీసి వేసుకోవాల్సి ఉంటుంది. తీసి వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా జారిపోకుండా ఉంటుంది అనమాట బ్యాంగిల్ అనేది. సో ఇప్పుడైతే మేము లూలు హైపర్ మార్కెట్కి అయితే వచ్చాము. సో యాక్చువల్గా ఈ షాపింగ్ ఎందుకంటే ఇండియాకి అయితే వస్తున్నాము. సో అందుకని షాపింగ్ చేద్దామని వచ్చాము. సో ఇక్కడైతే ఇంకా దుబాయ్లో తెలిసిందే కదా, పర్ఫ్యూమ్స్, డేట్స్, చాక్లెట్స్ ఇవంతా చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడైతే మేము డేట్స్, చాక్లెట్స్ చూడడానికి వెళ్తున్నాము. సో యాక్చువల్గా ఈ లూలు హైపర్ మార్కెట్ అనేది వరల్డ్ వైడ్ చాలా సెంటర్స్లో ఉంది. సో ఇంకా దుబాయ్లో అయితే ఒక 4-5 సెంటర్స్లోనే ఉంది. అదే అబుదాబీలో అయితే స్ట్రీట్కి ఒక లూలు ఉందన్నమాట. సో మేమైతే ఇంకా దుబాయ్లో లూలుకి రావాలంటే అల్బర్షా లూలుకు, తర్వాత వచ్చేసి ఐకియా లూలు, ఈ రెండు ఉన్నాయన్నమాట మాకు దగ్గరలో. సో మేమైతే ఇప్పుడు వాల్నట్స్, చాక్లెట్స్, డేట్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఒక వాల్నట్ అయితే తీసుకున్నాము. సో డేట్స్ అయితే కొద్దిగా హై ప్రైసే ఉంది. సో ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క ప్రైస్ ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, డేట్స్లో కూడా కొన్ని కొన్ని బాగుండేటివి ఉన్నాయి. కొంచెం వైట్ డేట్స్ అంట, రెడ్ డేట్స్ అంట, ఇలా ఉంటాయన్నమాట. సో అందువల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే పెట్టారు. సో ఇదంతా వాల్నట్స్, క్యాష్యూ నట్స్, తర్వాత పిస్తాస్ అనమాట. సో పిస్తాస్ కూడా బాగుంటాయి, అవి కూడా తీసుకొస్తున్నా. సో ఇవైతే చాక్లెట్స్, ఇది కూడా బాగుంటుందంట. సో బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కాస్ట్ కూడా 50 dirham పైన ఉండదు. సో అంటే ఇండియా అమౌంట్లో ఇంకా 1100 అనమాట ఒక చాక్లెట్ బాక్స్. సో ఇవైతే నాకు కొత్తగా అనిపించింది, ఏందో వైట్గా అని. ఇవి కూడా చాక్లెట్సే అంట. సో చాలా చూస్తున్నారు కదా, 11 dirham. సో ఇవి కూడా తీసుకుంటే తినచ్చు. పైన చూపిస్తున్నారు కదా రేట్స్ ఇలా ఉంటాయన్నమాట. క్యాష్యూ నట్స్ 19 dirham అలా ఉన్నాయి. సో ఇవి కూడా డేట్స్ చాక్లెట్స్ అనమాట, అంటే డేట్స్ స్టఫింగ్ చాక్లెట్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి. క్యాష్యూ నట్స్లో అయితే ఇంకా ఇలా డబ్బాలో కూడా పెట్టేస్తున్నారు. సో క్యాష్యూ నట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అంటే ఫ్రైడ్ క్యాష్యూ నట్స్, తర్వాత చీజ్తో కలిపి ఉండే క్యాష్యూ నట్స్, ఇవంతా కలిపి పెడతారనమాట. సో ఇది టోటల్ అల్బర్షా లూలు హైపర్ మార్కెట్ వ్యూ అనమాట. సో మనకి ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ. సో క్యారీఫార్తో పోల్చుకుంటే లూలులో కొంచెం బెటర్ ప్రైస్ ఉంటుంది అని ఫ్రెండ్స్ చెప్తే ఇంకా ఇక్కడికే వచ్చాము మేము. సో మనకి అక్కడ క్యాష్యూ నట్స్ అవి చూపించాను, డేట్స్, పిస్తాస్ చూపించాను కదా, వాల్నట్స్. సో అక్కడ మనకి ప్యాకెట్లో అమ్ముతున్నారు. సో ఇక్కడైతే హోల్సేల్ అనమాట. మనకి 300 grams కావాలన్నా, 100 grams కావాలన్నా ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. సో ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి అని మా ఫీలింగ్, అంతేగాని ఇంకేం పెద్దగా డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. సో మా షాపింగ్ ఈరోజు చాక్లెట్స్, డేట్సే కాబట్టి ఆ రెండే చూపించాను. మీ రిమైనింగ్ ఏమీ చూపించలేదన్నమాట ఈ వీడియోలో. సో యాక్చువల్గా ఇవంతా చాక్లెట్ సెక్షను. సో ఫెరారీ రోచర్ ఈ చాక్లెట్ చూద్దామని అయితే వెళ్తున్నాము. సో దాని ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఇక్కడ చూసినట్టయితే బౌంటీ, కిసెస్, తర్వాత స్నిక్కర్స్, ఈ చాక్లెట్స్ అయితే కొద్దిగా బాగుంటాయని ఇవే చూస్తున్నాను. సో అవి కూడా కొద్దిగా ప్రైసెస్ ఎక్కువే ఉన్నాయి. ఇంకా మా సాధ్వి అయితే ఏదో వాష్ మెలన్స్ అంట. సో మష్ మెలన్స్ అదైతే తీసుకునేది ఒకటి. సో ఇక్కడైతే ప్రైసెస్ చాలా ఎక్కువే ఉన్నాయి చాక్లెట్స్. సో అందుకే ఆల్మోస్ట్ అందరూ ఎక్కడంటే డే టు డేనే ప్రిఫర్ చేస్తారు. సో డే టు డేలో మనకి ఇది వాష్ మెలన్స్ తను తీసుకుంటుండేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్ ప్యాకెట్స్ నేను తీసుకుంటా ఉంటే అది 25 dirhams ఆ విధంగా ఉందన్నమాట. సో అందుకే ఆల్మోస్ట్ డే టు డేలోనే ప్రిఫర్ చేస్తారు. అక్కడైతే మనకి 11 dirham, 12 dirhamకి 750 grams అయితే వచ్చేస్తాయి చాక్లెట్స్. సో మేము కూడా అక్కడే తీసుకున్నాము, బట్ ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాము, ఏమైనా తక్కువ ఉంటే తీసుకుందామని వచ్చాము. బట్ మాకైతే ఏం పెద్దగా ప్రైసెస్ డిఫరెన్షియేషన్ ఏం కనిపించలేదు. ఇవి ఫెరారీ వచ్చారు. ఈ చాక్లెట్స్ కూడా చాలా హై ప్రైస్లో ఉన్నాయి, 50 dirham అంట ఒక్కొక్కటి. సో ఇక్కడ చూస్తుంటే ఇది వెజిటేబుల్ మార్కెట్. సో ఇక్కడ కూడా ఫ్రెష్గా ఉంటాయంటే ఇంకా అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తారనమాట. సో మనకి ఎవ్రీథింగ్ ఫ్రెష్గా తీసుకోవచ్చు, ఏ ఐటెం కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ.
సో ఇంత షాపింగ్ చేసి లాస్ట్కి అయితే త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నామేమో. ఒకటి వాల్నట్స్, తర్వాత జ్యూస్ ఒకటి తీసుకున్నాం అంతే. సో ఇంకా రిమైనింగ్ డే టు డేకి అయితే వెళ్తున్నాము. సో అల్బర్షాలో డే టు డే కూడా ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.